రామప్ప గుడి పాలంపేట హనుమకొండకు ఈశాన్యంగా సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అప్రసిద్ధ గ్రామం. రుద్రేశ్వరాలయం రామప్ప గుడిగా ప్రసిద్ధి చెందిన ఈ అద్భుత ఆలయం మధ్యయుగ దక్కన్ ఆలయాల నక్షత్రాల పుంతలో అత్యంత ప్రకాశవంతమైన రత్నంగా పరిగణించబడుతుంది. ఇది భారీ ప్రాకారంలో అత్యంత విస్తృతమైన ఉదాహరణ. ప్రధాన ఆలయం తూర్పు ముఖంగా ఉండి 4 అంతస్తుల పిరమిడ్ ఆకారపు శిఖరం కలిగి ప్రణాళికలో బాహ్యంగా క్రూసిఫామ్ ఆకారంలో ఉండి అంతరాళంతో ముందు భాగంలో సుఖనాసి ఉండి 3వ భూమి వరకు ఎత్తుకు విస్తరించిన పైకప్పు జగతి వేదికతో సమానంగా ఉండి దాని చుట్టూ తగినంత ప్రదక్షిణ మార్గాన్ని అందిస్తున్నది. ఒక గమనార్హ లక్షణం ఏంటంటే బరువును తగ్గించడానికి ప్రత్యేకంగా ఇక్కడ ఉపయోగించిన తేలికైన ఇటుకలతో కట్టబడ్డది. గర్భగృహం మరియు అర్ధమంటపం ద్వారశాఖలు అత్యంత విస్తృతమైనవి మరియు లతల వరుసలు, లింటెల్పై మకర తోరణం, పత్రలతలు, నర్తకులు, జంటలు, హంసలు వంటి అంతర శిల్పాలతో కూడిన సంక్లిష్టమైన చెక్కడంతో ఉంటాయి. ఇవి ప్రవేశ ద్వారాన్ని ప్రత్యేకం చేస్తాయి. ద్వారపాలకులు మురళీధరమూర్తి కృష్ణుడు, గోపికా వస్త్రాపహరణ, నల్ల బసాల్ట్ రాయిపై అద్దం వలె తళతళలాడే కళ అద్భుత నమూనాలు. 3 వైపులా పొడవైన ప్రస్తరాలను కలిగి ఉన్న సభామంటపాన్ని మెట్ల ద్వారా చేరుకోవచ్చు. చుట్టూ ఉన్న కక్షాసనం మీద పైకప్పును నిలిపి ఉంచే పొట్టి స్తంభాలున్నాయి. ఈ స్తంభాలు కూసిబెజ్జాలలో అమర్చిన పైన వేలాడే ఊతబొమ్మలకు ప్రసిద్ధి చెందాయి. ఎత్తైన, సన్నని మరియు ఆకర్షణీయమైన నాయికలు, నాగిని, మదనిక, గజవ్యాడులు కాకతీయుల శైలి అద్భుత సృష్టులు. కేంద్ర నాట్య మండపం భారీ నునుపుగా చెక్కిన నల్ల బసాల్ట్ స్తంభాలపై ఆధారపడి ఉంది. వీటిపై నృత్య సమూహాలు, పౌరాణిక కథలు, హంసల వరుసలు మొదలైనవి చెక్కబడ్డాయి. పైకప్పు అష్టభుజి ఆకారంలో ఉంది. ఆర్కైవ్పై సంక్లిష్టమైన పనితనం, ముఖ్యంగా నాట్యశివ, గజ సంహారమూర్తి, త్రిపుర సంహారమూర్తులను శిల్పీకరించిన సంక్షిప్త రాతి దిమ్మెలు శిల్పుల ప్రతిభకు గమనార్హమైన ఉదాహరణలు. విడిగా ఉన్నది నంది మండపం, ప్రత్యేక శ్రద్ధకు అర్హం. ఇక్కడ కూర్చున్న ఎద్దు కాకతీయుల కాలపు శిల్పకళకు ఒక గొప్ప ఉదాహరణ. జీవం ఉట్టిపడే రూపం. ఈ గంభీరమైన నది చర్మం కింద నాడులు కూడా అగుపిస్తాయి. సముదాయంలోని ఇతర ఆలయ విభాగాలలో ఈశాన్యంలోని దేవీగుడి, నైరుతిలో యోగ నరసింహాలయం, ప్రధాన ప్రాకారపు విస్తృతమైన దక్షిణ ప్రవేశం, ప్రత్యేకంగా కట్టిన త్రికూటాలయం ఉన్నాయి. సరస్సు ఆనకట్టపై టూరిస్ట్ హౌస్కు దగ్గరలో త్రికూటాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. కాకతీయుల కాలం తెలుగు చరిత్ర మరియు సంస్కృతిలో అత్యంత ప్రకాశవంతమైన కాలాలలో ఒకటి. ఇక్కడ కళా సాహిత్యాలు వికసించాయి. ఈ కాలంలో జీవించిన తిక్కన సోమయాజి ఆంధ్ర మహాభారతం 15 పర్వాలను రచించాడు. నిర్వచనోత్తర రామాయణం కూడా. 2వ ప్రతాపరుద్రుడు ఆస్థాన కవి విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార శాస్త్రాన్ని రచించాడు. క్రీడాభిరామం రచించిన వినుకొండ వల్లభాచార్యుడు, భాగవత కవి పోతన వంటి గొప్ప కవులు ఈ యుగంలో వికసించారు. పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం వంటి రచనలు వీరశైవాన్ని ప్రచారం చేసే ఉన్నత రచనలు. సాకల్య మల్లన ఉదాత్త రాఘవం మరియు నిరోష్ఠ్య రామాయణం రచించాడు. గణపతి దేవుని గజసాహిని జాయప సేనాపతి నృత్య రత్నావళిని రచించాడు.